చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్ ఏ అనుకరణ మరియు పునర్భలనం, ఆప్షన్ బి పరిశీలన మరియు అనుకరణ, ఆప్షన్ సి అంతర్గత సామర్థ్యం, ఆప్షన్ డి పరిశీలన మరియు పునర్భలనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనుకరణ మరియు పునర్భలనం. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను అనుకరణ మరియు పునర్భలనం ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ సామాన్యీకరణ నియమం, ఆప్షన్ బి విరమణ నియమం, ఆప్షన్ సి ఫలిత నియమం, ఆప్షన్ డి విచక్షణ నియమం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విచక్షణ నియమం. ట్రాఫిక్ సిగ్నల్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానము విచక్షణ నియమానికి ఉదాహరణ. నెక్స్ట్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది? ఆప్షన్ ఏ విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం, ఆప్షన్ బి విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం, ఆప్షన్ సి అభ్యసన వనరులను పరిమితం చేయడం, ఆప్షన్ డి ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. నెక్స్ట్, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 83%, ఆప్షన్ సి 90%, ఆప్షన్ డి 64%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 64%. కోహెన్ అనే శాస్త్రవేత్త చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం 64%. నెక్స్ట్, క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష అనగా? ఆప్షన్ ఏ మూర్తిమత్వ శోధికలు, ఆప్షన్ బి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్, ఆప్షన్ సి వ్యక్తి చరిత్ర అధ్యయనం, ఆప్షన్ డి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్ ఏ మిత బుద్ధిమాంద్యులు, ఆప్షన్ బి స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ సి తీవ్ర బుద్ధిమాంద్యులు, ఆప్షన్ డి సంపూర్ణ బుద్ధిమాంద్యులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వల్ప బుద్ధిమాన్యులు. వీరిని విద్య నేర్పగల మానసిక బుద్ధిమాన్యులుగా పరిగణిస్తారు. స్వల్ప బుద్ధిమాన్యుల్ని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. కార్యక్రమాయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ బి కార్యసాధన నిబంధనం, ఆప్షన్ సి యత్నదోష అభ్యసనం, ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్యసాధక నిబంధనం. కార్యక్రమాయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. కార్యసాధక నిబంధన సిద్ధాంత ఫలితం. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి మదింపు. ఆప్షన్ ఏ అభ్యసనం యొక్క మదింపు, ఆప్షన్ బి అభ్యసనం చేత మదింపు, ఆప్షన్ సి అభ్యసనం కొరకు మదింపు, ఆప్షన్ డి అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అభ్యసనం కొరకు మదింపు. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు అభ్యసన కొరకు మదింపు. నెక్స్ట్, మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగటంలో వికాస సూత్రం. ఆప్షన్ ఏ వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, ఆప్షన్ బి వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ సి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, ఆప్షన్ డి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగటంలో వికాస సూత్రం వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగటం.
నెక్స్ట్, స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ బి ఈఎల్ థారండైక్, ఆప్షన్ సి డబ్ల్యూబి వాట్సన్, ఆప్షన్ డి ఎబ్బింగ్ హౌస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎబ్బింగ్ హౌస్. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్ హౌస్. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.